ఫ్రెండ్స్ మనం ఉప్పల్ నుండి అయితే హైదరాబాద్ నుండి నగరంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే గోదావరిలో చేపలు అయితే పడుతుంది కదా, ఒకసారి గోదావరికి కూడా బోటింగ్ చేసి వద్దాము, ఎట్లుంటుందో అన్నట్టు చూద్దాం అన్నట్టుగా అయితే పోవడం జరిగింది. అయితే నైట్ మేము ఉప్పల్ నుండి 10:30 అయితే బయలుదేరడం జరిగింది. ఇది వచ్చేసి మన సమ్మక్క సారలక్క మేడారం ఉంది కదా, ఆ అడవికి అయితే నైట్ 3 అయితే అవుతుంది. 3 టైంలో అయితే ఇలా వెళ్తున్నాము. ఈ అడవిలో నుండి పోవడం అయితే జరుగుతుంది. వెళ్తున్నాం ఫ్రెండ్స్. పొద్దుగాలను అయితే మీకు మంచి వీడియో అయితే చూపించాలన్నట్టుగా అయితే వెళ్ళాము. మంచిగానే మొత్తం చేపలు పట్టడం అయితే అవన్నీ చూపించడం జరిగింది. కాకపోతే నైట్ టైంలో వదిలేయడము తీయడము అనేది నైట్ మనకు వీడియో అనేది రాదు, కాబట్టి మనమైతే వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మొత్తం జర్నీ అనేది మాకైతే తెల్లవారుజామున 4 అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గోదావరి మీకు చూపించబోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, లవ్ యూ ఆల్. గోదావరిలో చూడండి ఎలా ఉందో, మామూలుగా ఉండదు అసలు. ఇలా మొత్తం పడవ మీదకి పోవడం అయితే జరుగుతుంది. గోదావరి మొత్తం చూపిస్తాను. గోదావరి ఎలా ఉంది ప్రజెంట్ అయితే. మన వాళ్ళు వల ఎలా చుట్టుకుంటున్నారో ఒకసారి చూడండి. అదే శంకరాన్ని పంపిస్తున్నా ఇప్పుడు. ఆయన పోతాడు అన్నాడు. నేను పొద్దున్నే ఫోన్ చేసినా, ఇప్పుడు ఫోన్ వెళ్తాను మాట్లాడుతాను. ఓకే సరేనా. ఎంత అద్భుతంగా చేస్తున్నారు ఒకసారి చూడండి. మళ్ళీ వేస్తుర్రా వాళ్ళ మడతేస్తున్నారు అన్నట్టు వాళ్ళను, మళ్ళీ నైట్కి వేసుకుందానికి. రాళ్ళే తీయలేదు. వెళ్ళిపోతే ఇద్దరు లాగేస్తాం అలా చేతుడికి. వీడియోకి మామూలుగా నైట్ వలలు వేయడము కానీ పొద్దుగాల గుంజడం కానీ నైట్ ఉండడంతో వీడియో అనేది మనం కవర్ చేయలేకపోయినాం. ఇది మాత్రం మొత్తం చూపించడం అయితే జరుగుతుంది. ఇలా ఉంటుంది ఇలా కష్టాలు నైట్ మొత్తం. చూడండి చూసారా ఫ్రెండ్స్, మన అన్న వచ్చి ఒక 1000 రూపాయలు ఇచ్చాడు పొద్దుగాల. చేపలు 1000 రూపాయలు ఇచ్చిన, 1000 రూపాయలు ఇచ్చి మనం 2 సంచులు ఎత్తుకొని పోతాం. చూడండి కాదు ఇప్పుడు కొరమటి డబ్బులు వస్తాయి. ఫ్రెండ్స్ మనమైతే వచ్చాం కదా, చూడండి భక్తి జలాలు అనేది బుడ్డవి మొత్తం ఏరి వీళ్ళు పక్కన వేస్తారు. ఇవి దగ్గర చిన్న చేపలు మనము రవ్వ అంటాం కదా, ఇంకా పెరగలేదు అన్నట్టు. ఇది బుడ్డగా ఉంది. ఇవో అన్ని సైజు, ఏ సైజు ఆ సైజు. ఇది మాత్రం మనం తీసుకెళ్తున్నాం తినడానికి. ఇది మన ఇంటికి. చూడండి భక్తి జలాలు, ఇగో రవ్వ చేపలు, రవ్వలు ఉన్నాయి. గ్యాస్ కట్ అవుతుందో ఇది పెద్దగా అయినాక చూద్దాం. ఇప్పుడు మన ఇంటికాడ పోయినాక కూరలో గ్యాస్ కట్ అవుతుందో రవ్వ అవుతుందో చూద్దాం మొత్తానికి వండుకొని. చూడండి మొత్తం భక్తి జలాలు అంటారు వీటిని. బాగుంటాయి అన్నట్టు. మామూలుగానైతే వీటిని మంచిగా కూర లెక్క వండుకొని అన్నం ముద్దలో కలుపుకొని తింటే ఏమో టేస్ట్. ఇవి తీసేయాలన్నట్టు, ఈ ముళ్ళలను తీసేసి మంచిగా వండుకోవాలి, బాగుంటుంది. చూడండి బాబాయ్ ఎక్స్పీరియన్స్. బాబాయ్ని అయితే ఒకసారి చూపి. ఇగో ఇంత పెద్ద వలలు వేయడం జరిగింది. కాకపోతే చేపలు రోజు వేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంత పెద్ద గోదావరిలో కూడా చిన్న చేపలు రావడం జరిగింది. ఈరోజు బాగా భారీ ఎత్తున ఉంటుందేమో అని వచ్చాం, సండే కాబట్టి. బట్
పడలేదు, ఇంకా గీ మాత్రం పడ్డాయి. 2 బుట్టలు నిన్నాయి. అయితే మన బాబాయ్ మేము అప్పుడు ఒకసారి వచ్చిపోయాం కదా గోదావరి కాడ, బాబాయ్ దొరకలేదు ఆ రోజు. ఈ రోజు అయితే చూడండి వలలు ఎట్లా చదువుతుందో. ఈ వలలకు ఈ చేపలకు ఒకసారి అడుగుదాం బాబాయ్ని. బాబాయ్ ఈ వల ఎంత అయింది? 10,000 అవుతుంది. 10,000 అవుతుంది. ఇవాళ నువ్వు ఎంత చేపలు పట్టి ఉంటావు? ఏమి రూపాయలు వస్తాయేమో, పోసాకరం సరిపోవట్లేదు కదా. పడవ పెట్టినావు దానికి. ఇంకా మరి చెప్పు, ఇక ఈ వలలకే 10,000 అయినాయి అంటే ఇది ఒక్క వలేనా? మొత్తం వలల పేరు మీద 10,000? ఒకదానికి 10,000 అవుతుంది. మొత్తం వలలో ఎంత అవుతుంది మీకు? మొత్తం వలలు అయితే 2 లక్షలు. 2 లక్షలు పెట్టి కొన్నావా? మరి దీని మనం ప్రతిరోజు మరి రోజుకు 1000 రూపాయలు చేపలు పడుతున్నావా? 500, 600 అలాగా. అట్లా ప్రతిరోజు ఎన్నింటికి లేచి వస్తావు బాబాయ్? 2 గంటలకి. 2 గంటలకు లేచి వచ్చి 10 గంటల వరకు ఉంటావా? ఇప్పుడు 6-7 అయినప్పుడు వెళ్ళిపోతాం. 6-7 వెళ్ళిపోతావు. అట్లా సాయంత్రం ఎన్నింటికి వచ్చేస్తావు? 2ంటికి వచ్చి వలలు వేస్తావా? మళ్ళీ 2ంటికి వస్తాం. మళ్ళీ మరి చీకట్లో నువ్వు ఎట్లా వేస్తావు? అందరూ ఉన్నారు కదా. అట్లా ఇది ఇసుడు వలనా మరి ఇది ఏంది? దీని ఏ వల? ఇది లాగుడు వల్ల. బుడ్డ పరుకులు కూడా వచ్చేస్తున్నాయి. బాబు డబ్బు వస్తుందా? ఇప్పుడు పెడతాను. మాట్లాడు ఫ్రెండ్స్. ఏరి ఒకవైపు మొత్తం పెట్టినాం, బుడ్డ మంచిగా భక్తి జలలు బుట్ట అంతా ఏరేసినాం ఈరోజు. వీటిని వచ్చి చూడండి ఫ్రెండ్, బుడ్డ పరకలు ఎప్పుడు ఉండేవో బుడ్డగా అంటే దానికి ఏరి మరి అమ్ముతే కేజీ వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. ఇది లైవ్ కంటే లైవ్ గోదావరి నుండి పట్టిన చేపలు అన్నట్టు. లైవ్ చేపల కంటే ఇక ఇంతకంటే లైవ్ ఏది ఉండదు. వీళ్ళు ఇంత కష్టపడి నైట్ 2ంటికి వచ్చి మరి పడుతుంటే ఇక చూడండి బుట్టని ఎలా పట్టుకోపోవాలో ఒకసారి చూడండి. మా బ్రదర్ అయితే చూపించబోతుందో చూడు. ఇది బుట్టని తీసుకుపోయే విధానం, మనం బయటినట్టు కాదు. మన బాబాయ్ అయితే కాంట పెడుతుండు. దానికే చూడండి ఒకసారి. చూడు ఎంత మొగ్గిస్తున్నాడో బాబాయ్. ఎందుకంటే ఇక్కడ లైవ్ కానుండే దారుణంగా అసలు దానికి జోకినట్టే లేదు, అంత మొగ్గిస్తున్నాడు ఇక్కడ. ఇంకా చేపలు ఇంకా పడితే ఇక ఆయన చెయ్యి ఎలా ఉంటుందో ఒకసారి మీరే కామెంట్లో రాసుకోండి. అది ఇది లాస్ వస్తుంది అన్నాడు, అది కూడా చెప్పండి. ఎవరికి? మన కస్టమర్. ఇక ఆయన చేపలు ఆరిపోతున్నాయని అంటే ఇక ఆయన అర కేజీ కాదు, కేజీ కంటే ఎక్కువనే ఇచ్చే కేజీ అమ్ముతున్నాడు. అంతేనా? చూడు అట్లా పొద్దుగాల 2ంటికి వచ్చి కూడా ఏరే సంచులు పెట్టావు మొత్తం కలుపుకుంటారా? అదే అంటున్నా. మళ్ళీ ఇప్పుడు చెప్పు, ఇలాగ నేను వేస్తున్నానంటే అలాగే ఇటు చేస్తున్నాడు అని చూడండి. ఇక బాబాయ్ ఎట్లా ఇస్తుండ 3 కేజీలు రాజేసిండు. ఇచ్చేది మాత్రం ఇక 4-5 కేజీలు పోసేస్తుండు. ఏమైనా ఉంటే ఆయన కూడా బతకాలి కదా అంటుండు. మరి ఈయన పొద్దుగాల 2ంటికి వచ్చి లేపి లేచి వచ్చి మరి ఈయన బతుకొద్దా? 2 లక్షలు పోలేనంట. చూడండి అసలు ఎట్లా జోకుతుండో ఒకసారి చూడండి. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ రోజు చేపలు దొరుకుతున్నాయి కాబట్టి లైవ్లో ఇంకా బేరాలు ఆడుతున్నారు అన్నట్టు. సిటీలో అయితే ఖతం ఒకరోజు వచ్చి వేసుకుపోయి అందరికి అమ్మాలి. ఇది సిటీలో కూడా తినిపించాలా, పార్సల్ ఇచ్చే అంత అయితే లేదు మన కాడ. ఏ చాలు, మరి ఎక్కువ వేస్తున్నావు. సరిపోయింది పట్టు. మరి 2ంటికి లేచి వచ్చి నువ్వు కుప్పలు తెప్పలు ఇస్తే ఎట్లా? 2ంటికి లేచి వచ్చి 2 లక్షల వల్లలాంటివి ఒకటే మాట ఏ అని మాత్రమే వస్తుంది. అలా 1/2 కేజీలు 1/4 కేజీలు మీరు ఎట్టి చంపుకుంటారు కదండి, మరి ఉండాలి కదా. చేపలు కొన్నాయా?
నీకు తీసుకొచ్చింది వేసి ఇంకా 7 ఉన్నాయి, వాళ్ళు అట్టుకెళ్తారు 7 పట్టలేదు ఇంకా ఇవన్నీ ఇరుకు అంటాము మేము. చిన్న చిన్న వాటిని భక్తి జలాలని అంటాము. చూపిస్తాం వాటిని కూడా మీకు మొత్తం. ఇప్పుడు మొత్తం మీకు గోదావరి అయితే ఒక రౌండ్ వేసి చూపిస్తాను. గోదావరి కూడా చూడండి ఒకసారి తన్ని ఎట్లా వెళ్తుందో. వాటర్ బాగుంటుంది అన్నట్టు. ఇక మొత్తం గోదావరి పుష్కరాలకు పోతారు కదా, పుష్కరాలు అని పోవాల్సిన అవసరం కూడా లేదు. గోదావరిలో ఎక్కడ పోయి స్నానం చేసినా అది పుష్కర స్నానమే. గుంపులు పోయి ఆడ రోగాలు ఏమో అంటారు కదా, చాలామంది ఇబ్బందులు పడే బదులు ఇట్లా పోయి అప్పుడప్పుడు ఎంజాయ్ చేసిరా అంటే గోదావరి చూడండి. ఈరోజు మీకు మొత్తం పడవలో మాత్రం గోదావరిని చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, లవ్ యూ ఆల్.